సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ మాత్రం కొట్టట్లేదు. కంపల్సరీ ఈ సినిమా హిట్ అవుతుంది. ఆదిత్య ఓం గారి యాక్టింగ్ ఎలా యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న. యాక్టింగ్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ కానీ సినిమా బోర్ కొట్టే ప్రసక్తే లేదు. మంచు లక్ష్మి గారి యాక్టింగ్ ఎలా ఉంది? మంచు లక్ష్మి గారు ఎలా చేశారు? ఓకే. మూవీలో ఐటమ్ సాంగ్ ఉంది కదా, ఎలా అనిపించింది? ఏం నచ్చిందండి మూవీలో? స్టోరీ మొత్తం నచ్చింది. చూసామండి, చాలా బాగుంది. సంజయ్ మేగోటి డైరెక్షన్లో వచ్చిన మూవీ. సో చాలా కష్టపడి తీశారు, చాలా బాగుంది మూవీ. సో చాలా కొత్తగా ఉంది, అది అందరి యాక్టింగ్ మూవీ అయితే బాగుంది. అందరు థియేటర్ వచ్చి చూడొచ్చు. మంచు లక్ష్మి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆమె యాక్టింగ్ చాలా బాగుందండి, కామెడీగా అటు విలన్గా చాలా మంచిగా ఉందండి ఆమె కామెడీ. ఆదిత్య ఓం గారి పాత్ర ఎలా? అందరూ బాగా చేశారండి, అందరూ బాగా చేశారు. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ అంటే కొన్ని ట్విస్టెస్ ఉన్నాయి కదా, అంటే లాస్ట్కు తండ్రి కొడుకుని చంపడం అట్లాంటివి, అంటే అవన్నీ ఉన్నాయి కదా. కొత్త కాన్సెప్ట్తో చాలా బాగా తీశారండి. మూవీ అనేది బాగుంది. ఐటమ్ సాంగ్ హైలైట్ అనుకోవచ్చా? బాగుందండి. బట్ ఏంటంటే కొంచెం ఓల్డ్ ఉన్నది, బట్ బాగుందండి. సాంగ్ ఎక్స్పీరియన్స్ బాగుందండి. మీరు చెప్పండి అన్న. సినిమా చాలా బాగుందండి, ఇప్పుడే చూసాను సినిమా. సో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ట్విస్టులు సో ఒక కొత్తగా క్రియేట్ చేస్తారు, కొత్తగా తీశారని చెప్పొచ్చు. సో అందరూ యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా బాగా చేస్తారు. సో కొత్త వాళ్ళకైనా చాలా మందికి మంచి సంజీవ్ వెంకట గారు మంచి కొత్త వాళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చారు. చాలా బాగుంది. అంటే ఫ్యామిలీతో మూవీ చూడొచ్చు అన్న? ఫ్యామిలీతో 100% చూడొచ్చండి. ఇది నో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బాగుంది, సింపుల్గా ఉంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా తీసుకున్నారు. లక్ష్మీ మంచి గారు ఎలా చేశారు? లక్ష్మీ మంచి గారు యాక్టింగ్ బాగుంది. సో చాలా మంది కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. చాలా మంది కొంచెం లైఫ్ రావచ్చండి ఈ సినిమాతో పాటు. ఏం నచ్చిందన్న మూవీలో? ఓకే. క్లైమాక్స్ ఎలా ఉంది? ఓకే. ఆదిత్య ఓం గారి యాక్టింగ్ ఎలా ఉంది? మంచు లక్ష్మి గారి గురించి ఏం చెప్తారు? మంచు లక్ష్మి గారి సూపర్గా ఉంది. డైరెక్షన్ పరంగా, సాంగ్స్ పరంగా అసలు యాక్టింగ్ అయితే అసలు చింపేశారు సినిమా. మేడం మంచిగా, మేడం గిట్టంగా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫుల్ నట విశ్వరూపం చూపించేస్తారు. లాస్ట్లో హీరో గారి యాక్టింగ్ ఉంటుంది, అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అటు యజమానికి ఇచ్చిన మాట, సన్కి ఇచ్చిన మాట చాలా బాగా నిలబెట్టుకున్నారు. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు. పార్ట్ 2 అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది మూవీ. డైరెక్షన్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, సూపర్గా ఉంది మూవీ. ఫ్యామిలీతో వచ్చి రావాల్సిన సినిమా అండి, కంపల్సరీ. చాలా మూవీలో హైలైట్స్ ఏంటన్నా? మూవీలో హైలైట్స్ లిస్టులు బాగున్నాయి, దీనిలో చాలా బాగున్నాయి. సాంగ్స్ పరంగా కానీ చాలా బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, మెయిన్ అమ్మవారి విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి, చూడొచ్చు. మిగతా అంతా మీరు వచ్చి చూడండి. ఆడియన్స్ పక్కా రావాలి, ఫ్యామిలీతో రావాల్సిన సినిమా, పక్కా బాగుంది, ఎంజాయ్ చేశారు మూవీ. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా? తప్పకుండా రావాల్సిన మూవీ. మన కల్చర్ని ఇటం బాగా మంచిగా చూపించారు. ఇప్పుడే ఆది పర్వం మూవీ చూడడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ రోల్ మంచు లక్ష్మి గారు చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, లిటరలీ అంటే చిన్న సినిమా అయినప్పటికీ డైరెక్షన్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ ప్రతి ఒక్కటి ఒక కొంచెం తగ్గకుండా చిన్న సినిమా అయినప్పటికీ దాని ఒక సినిమాని మంచి రేంజ్లో తీసుకెళ్ళాలి, ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా తీసుకెళ్ళాలి. ఆ స్టోరీ పరంగా అయినా కానీ, ఆ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ పరంగా కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న. నిజంగా చెప్తున్నా, సినిమా బాగుంది. ఇంత చిన్న సినిమా బాగలేదు, ఏం చూస్తాంలే అది కాదన్న. సినిమాలో బాగుంది. ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని అది ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇంటర్వెల్ సీన్స్ అయినా కానీ, క్లైమాక్స్ సీన్స్ అయినా కానీ, తర్వాత దానికి ట్విస్ట్, పార్ట్ 2కి ట్విస్ట్ ఇవ్వడం, అదే అన్నీ బాగున్నాయన్న. చిన్న సినిమా అని చెప్పి లైట్ తీసుకోకుండా థియేటర్స్కి వచ్చి తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరిస్తే ఇంకొంతమంది డైరెక్టర్లు వచ్చి చిన్న సినిమాలు ఇంకా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తారు. నిజంగా చెప్తున్నా, సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. ఆది పర్వం సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. సినిమా నిజంగా ఇచ్చి పడేసింది. ఆ హీరోయిన్ అయితే నిజంగా ఇచ్చి గాల్లో ఎగురుతుంది, కైటు ఏమన్నా చేసిందా హీరోయిన్ ఫైట్. ఎలా ఉంది ఆది పర్వం? సినిమా మాత్రం వేరే లెవెల్ ఆది పర్వం మూవీ. దీంట్లో హైలైట్స్ ఎవరంటే మంచు లక్ష్మి గారు, ఆదిత్య ఓం గారి పరిస్థితి అయితే ఎవరికి రావద్దు అనుకుంటా. అటు ఓనర్కి ఏం చెప్పుకోలేక, ఇటు కొడుకుని చెప్పుకోలేక ఆదిత్య ఓం గారి సీన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ఆయన
నిజంగా సినిమాకి ఆయన ఒక హైలైట్ అనుకోవచ్చు. ఎందుకంటే అంటే యాక్టింగ్ మాత్రం పీక్స్ లెవెల్ ఉంది ఆయనది. అంటే కొన్ని డైలాగ్స్ లేకపోయినా కూడా ఎక్స్ప్రెషన్స్తో అయితే ఆయన పండించారు అనుకోవచ్చు. ఐదు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. అంటే చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత అంటే మళ్ళీ బిగ్ బాస్ తర్వాత ఈ సినిమా కనిపించింది. యాక్టింగ్ కూడా వేరే లెవెల్ చేశారన్న. ఎట్లంటే అటు ఆయన గురువు గారికి ఏం చెప్పుకోలేకపోతున్నారు, ఇటు కొడుకుని చంపుకోలేకపోతున్నారు. అటు వాళ్ళ ఇంకోటి ఐటమ్ సాంగ్ ఉందన్న సినిమాలో. ఐటమ్ సాంగ్ హైలైట్ అన్న. అబ్బాబా హీరో ఎవరో అని ఐటమ్ సాంగ్ చేసిందన్న, వేరే లెవెల్ చేసింది. ఊపిందన్న. అంటే సినిమాలో హైలైట్ ఏంటంటే ఐటమ్ సాంగ్ అనిపించింది. ఇంకొకటి ట్విస్ట్లు బాగున్నాయి అన్న. లాస్ట్లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. అంటే వేరే సినిమాలో ఏ సినిమాలో మనం చూడలేదు. క్లైమాక్స్ బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. ఇంకొకటి మూవీ హైలైట్ ఏంటంటే అంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి మూవీస్ అట్లా అమ్మోర్ టైం మూవీస్ ఎప్పుడో 2000 టైంలో చూసినాము. అలాంటి మూవీస్ మళ్ళీ ఇలా చూడడం చాలా అంటే డిఫరెంట్గా ఉందన్న. సో విలన్ గారు కూడా వాము ఏం విలన్. మంచి లక్ష్మి గారు అయితే విలన్ క్యారెక్టర్ ఇక ఆమె కంటే ఎవరు ఎక్కువ చేయలేరు అన్న. అట్లా చేశారు యాక్టింగ్ మాత్రం. చాలా బాగుందండి మూవీ అయితే, చాలా బాగుంది అన్న. కొంతమంది అంటున్నారు క్లైమాక్స్లో ట్విస్ట్ వేరే లెవెల్ ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు ఆడియన్స్ క్లైమాక్స్లో ట్విస్ట్ చాలా బాగుంది అన్న. చెప్తే బాగోదు, రివీల్ చేస్తే బాగోదు, కానీ ట్విస్ట్ చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. అంటే చాలా మూవీస్ చూసాం కానీ ఈ మూవీ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందన్న మూవీ, చాలా బాగుందన్న. కొత్త క్యారెక్టర్స్ ఉన్నారు. అంటే పాత క్యారెక్టర్స్. విలను మనకు అమ్మూర్లో విలన్ ఉంటారు కన్నా, దీంట్లో ఉన్నారు విలను. అబ్బా ఆయన హై లెవెల్ చేసిన యాక్టింగ్ మాత్రం చాలా బాగుందన్న మూవీ. ఆడియన్స్తో పాటు ఇప్పుడు సినిమా చూసాను, పీవీఆర్లో కూడా చూసాను, ఇక్కడ సింగల్ స్క్రీన్లో చూసాను. ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. పబ్లిసిటీ పెంచితే, వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఇంకా మంచి షోస్ వస్తే డెఫినెట్లీ సినిమా హిట్ కూడా పోతున్నారా? అది జనాల చేతిలో ఉంది. మా డైరెక్టర్ గారు సార్ కొద్దిగా ఆర్టిస్ట్ కృష్ణ గారు, సురేష్ గారు అందరూ హార్డ్ వర్క్ చేసి మా పని చేసి ఇప్పుడు అన్ని ఆడియన్స్ చేతులు జనాలు దేవుడు వాళ్ళు మా ప్రియ వస్తే అది బిగ్ బాస్ కంటే ముందు సినిమా అయిన తర్వాత అంటే ఈ సినిమా నేను బిగ్ బాస్ ముందే సో ఇది ఫస్ట్ రిలీజ్. ఈ సినిమా తర్వాత బందీ కూడా వస్తుంది, షణ్ముఖ కూడా వస్తుంది. సో చూడాలి, అన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను. సో నెక్స్ట్ 4-5 రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక 3-4 సో మళ్ళీ చూడాలి. సార్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీ సినిమా, పైసా వసూలు సినిమా డెఫినెట్లీ చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్కి యాప్ట్ సినిమా, సో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఓకే సార్. సీక్రెట్ ఇది యాక్చువల్గా ఒక ట్రెజర్ హంట్లానే ఉంటుంది. ఒక సీక్రెట్కి సంబంధించిన ఎర్రగుడి అనేది ఒక నిక్షిప్తమైన నిధికి సంబంధించిన కథ. చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది. మనం కథలో కథ చెప్తున్నప్పుడు క్యారెక్టర్స్ మనకు మాట్లాడితే మనం కనెక్ట్ అవుతాం, ఆడియన్స్ అప్పుడే కనెక్ట్ అవుతాం. ఏవో 4 సీన్లు వచ్చినాయి, 4 జోకులు వేస్తామో, 4 వర్క్ చేస్తాం, 4 ఫైట్లు చేసేసాం, అలాంటి సినిమా ఇది కాదు. చెప్తున్నా ఆదిపర్వం కథ నేపథ్యం అద్భుతమైన సినిమా. థియేటర్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వస్తున్న పరిస్థితులకి చాలా దగ్గరగా ఉన్న సినిమా, అందుకే ఖచ్చితంగా మంచి సినిమా ఆదిపర్వం. రండి, అందరూ రండి, థియేటర్కి వచ్చి చూడండి. ఆదిపర్వం సినిమా ఖచ్చితంగా మేము ఎంటర్టైన్ చేస్తుంది. నేను మంచు లక్ష్మి గారు పేరుగా చేస్తున్నాం. లక్ష్మి గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేశారు. అంటే నేను కొంత మీ అందరినీ నవ్విస్తాను, ఎంటర్టైన్ చేయగలుగుతాను. అండ్ మిగతా పాత్రలన్నీ హీరో కానీ హీరోయిన్ కానీ అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేయడం వల్ల సినిమా నిండుగా కనిపిస్తుంది మీకు. అండ్ ఇక సినిమాకి బాగా నాకు ఇచ్చిన ఎలిమెంట్ ఏంటంటే మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చిన పాట కదిలే బొమ్మల కథరా అని సాహిత్యం వినిపిస్తూ అద్భుతమైన పాటని డైరెక్టర్ గారు మ్యూజిక్ చేసి అందించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సాంగ్ అండ్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆదిపర్వం. రండి, థియేటర్కి వచ్చి కార్తీక మాసంలో ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ. చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ థియేటర్ వచ్చి మూవీ చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మూవీకి సపోర్ట్ చేయండి. ఇట్స్ వెరీ క్లీన్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి సరదాగా మూవీ చూడండి. అన్న డైరెక్షన్ ఎలా ఉంది? మా డైరెక్టర్ గారండి ఇక్కడే ఉన్నారు. డైరెక్షన్ డెఫినెట్లీ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ హైలైట్ ఈ సినిమాలో. పక్క రాయలసీమ యాస ఉంటుంది. 16s and 70sలో జరిగే బ్యాక్డ్రాప్ స్టోరీ ఇది. మా డైరెక్టర్ చాలా క్లియర్ కట్ క్లారిటీ తోటి పెద్ద క్యాన్వాస్లో మూవీ చేశారు.
చాలా బాగుండింది. నర్వస్గా ఉండింది, అట్ ద సేమ్ టైం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నాకు పర్సనల్గా నా కెరీర్లో హెల్ప్ అవుతుంది కదా, డెఫినెట్లీ పెద్ద ఆర్టిస్ట్లో సార్. మీరేమో బిగ్ బాయ్లో ఉన్నారు, చూస్తే సినిమా ఏమో యాక్షన్ సినిమా, ఎలా అనిపించింది సార్ ఎక్స్పీరియన్స్? అంటే మంచు లక్ష్మి గారు విలన్ కదా? అవును, అదే డెఫినెట్లీ నాకు కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన క్యారెక్టర్ అండి. ఇప్పటిదాకా నేను క్యారెక్టర్ చేసిన ఒక సిటీ బాయ్ లాగానే చేశాను. ఇది ఒక పక్కా రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న క్యారెక్టర్. అండ్ నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు యాక్చువల్లీ మా సంజీవ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ సీన్. అండ్ ఐ హోప్ ఆడియన్స్ అందరూ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. అదే అండి, క్లీన్ మూవీ, ఫ్యామిలీ మొత్తం వచ్చి సరదాగా చూడొచ్చు, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు. అండ్ మంచి స్క్రీన్ ప్లే అండ్ అమేజింగ్ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో. మంచి పాటలు, మెలోడియస్ సాంగ్స్, అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక హమ్ చేసుకునేటట్టుగా ఉంటాయి సాంగ్స్ అన్ని కూడా. చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. సార్ మీ కోస్టార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వర్కింగ్ అమేజింగ్. కోస్టార్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారండి నన్ను. నేను వాళ్ళందరితో కంపేర్ చేస్తే న్యూ కమర్ అయినా కూడా చాలా సపోర్టివ్గా, అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చారు. నేను వాళ్ళని చూసి కూడా చాలా నేర్చుకున్నాను. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయడం అనేది డెఫినెట్గా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. దేవిశ్రీ ప్రభుత్వ ఇందులో కీ రోల్ చేశాను నేను. అంటే అమ్మవారు నన్ను చంపడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. దీనిలో సెకండ్ పార్ట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అడిగారు, ఏమడిగారు, ఈ సినిమా ఏంటి స్పెషల్, ఈ సినిమా ఏంటి స్పెషల్ అంటే, ఇప్పుడు కాంతారావు చూశారు, కొత్తగా సినిమా చూశారు, కానీ ఇందులో పంచపక్ష ప్రమాణాలు ఉన్నాయి. అంటే యూత్కి కావాల్సిన కాలేజ్ ఎపిసోడ్, లవ్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మహిళలకు కావాల్సిన అమ్మవారి ఎపిసోడ్లు ఉన్నాయి, మాస్ కావాల్సిన సూపర్ ఫైట్స్ ఉన్నాయి. మంచి ఆర్టిస్టులు చేశారు. ఆదిత్యవం గారు, జమ్ని సురేష్ గారు, ఎస్తర్ గారు, తర్వాత మా హీరో గారు కిరణ్ గారు, తర్వాత మంచి మంచి ఆర్టిస్టులు మా సినిమాలో చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే అందరూ వచ్చి హ్యాపీగా చూసి, ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ సినిమాను ఆదరించండి. చిన్న సినిమాలు, ఈ కాలంలో ఇలాంటి మంచి సినిమాలు, చిన్న సినిమాల్ని మీరు ఆదరిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి, మంచి మంచి ప్రొడ్యూసర్లు వస్తారు, కొత్త కొత్త కథలు వస్తాయి. మనలందరినీ, మన తెలుగు వారిని సక్సెస్ఫుల్ వైపు తీసుకెళ్తాయి. ఎందుకంటే మన నేటివిటీతో, తెలుగు ఆడియన్స్, తెలుగు నేటివిటీతో వచ్చిన కథ ఈ రోజుల్లో ఎలా ఉందంటే పాన్ ఇండియా సినిమాకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ కథ కూడా చాలా బాగుంది, పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మాకు సపోర్ట్ చేయండి, మా అందరికీ మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా బట్ ఆ రోజు ఉన్న నమ్మకం దానికి పద్ధతులైంది. రిలీజ్ అయిన తర్వాత జనాల్లో కూర్చొని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా చోట్ల హీరోతో పాటు ఉన్న వాళ్ళంతా కొత్తవాళ్ళు, వాళ్ళ యాక్టింగ్ కూడా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా నవ్వి ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మంచులక్ష్మి గారు ఉన్నారు, ఆదిత్యం గారు ఉన్నారు, ఎస్తర్ గారు ఉన్నారు, జమిని సురేష్ గారు ఉన్నారు, సమ్మెట్ గాంధీ గారు ఉన్నారు, చాలా మంది ఆర్టిస్టులు సీనియర్స్ ఉన్నారు. ఆ సీనియర్స్తో పాటు కొత్త వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటాను నేను. బట్ నిజంగా ప్రేక్షకులు దేవుళ్ళు అనమాట. సో వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పాటల గురించి కూడా, పాటలు కూడా చాలా బాగున్నాయి అంటారు. అలాగే ట్విస్ట్లు, మెయిన్గా ట్విస్ట్లు చాలా బాగున్నాయి అంటారు. ఆది పర్వం ఇంత ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాగా మొదలైనటువంటి ఈ సినిమా ఎర్రగుడి కథగా మొదలైంది, ఆది పర్వంగా దాదాపు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడంతో మనకి ఏంటంటే టెన్షన్ ఉంటుంది. యాక్చువల్గా నిన్న ఒక గంట పడుకున్నాను నేను అంతే. నాది యాక్చువల్గా ఇది 10వ సినిమా ఉంది. అంటే తమిళం, కన్నడ ఇవన్నీ కలుపుకుంటే 10వ సినిమా. బట్ నేను నిన్న గంట పడుకున్నాను. మా ఇంట్లో మా ఆవిడ టెన్షన్ తోటి, ఏంటి అసలు నిద్రపోకుండా అలాగా ఇది చేస్తున్నారు, ఏమైంది అని అంటే, ఏమన్నా ప్రాబ్లమ్ అని అంటే, ఏం ప్రాబ్లం లేదు, నిద్ర రావట్లేదు అంటే, ఫస్ట్ ఫిల్మ్ లాగా ఫీల్ అయిన సినిమా ఇది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే తెల్లవారికి ఎలా ఉంటుందో, ఎలా రెస్పాన్స్ ఉంటుందో, జనాల నుంచి ఎలాగ మనం తీసుకుంటామో తెలియదు అన్న ఒక ఇది ఉండింది. రాత్రి అంతా నిద్రలేదు. సో అక్కడి నుంచి అందుకే సరాసరి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, అక్కడి నుంచి పెద్దమ్మ గుడికి వెళ్ళి పెద్దమ్మ వారిని దర్శించుకొని ఆదిపురం చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా నాకు సూపర్ డూపర్ హిట్, జనాలు కూడా సూపర్ డూపర్ హిట్ గ్యారంటీగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ చాలా హ్యాపీ. రెండో పర్వం యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు జనాల్లోకి మీరే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత బాగుంది అనేది ఆల్రెడీ జనాలు కూడా
రెస్పాండ్ అయ్యారు, బాగుంది అంటున్నారు. సో జనాల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్ళిన తర్వాత రెండో భాగాన్ని ఏంటంటే మధ్యలో నేను ఆది పర్వం హిట్కి దానికి జోడిస్తూ మళ్ళీ సర్పయాగం సినిమా చేస్తున్నాను. దాని వెంటనే మళ్ళీ ఆది పర్వం 2 కూడా మొదలవుతుంది. ఇప్పుడు చూసిన మంచు లక్ష్మిని 10 ఇంతలు, ఇప్పుడు 7 వేషాలు వేసింది. నెక్స్ట్ ఇంకొక 10 వేషాలు చూపిస్తాం, కొత్త రకంగా చూపిస్తాం. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఆది పర్వం ఇంత పెద్ద హిట్ అయినందుకు ప్రేక్షకులందరికీ నమస్కారం. వాళ్ళ వల్లనే ఆది పర్వం నిలబడింది. థ్యాంక్ యూ సో మచ్.